అందరికీ నమస్కారం. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సో ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనేటువంటి మనం చాప్టర్ స్టార్ట్ చేసాం. ఇది 4th వీడియో. సో ఈ 3 వీడియోస్ నుంచి మీకు ఒకే మాట చాలాసార్లు రిపీట్ చేస్తున్నా. ఏందది ఫార్ములాస్ అన్ని ఒక పేపర్లో రాసుకొని రిపీట్ చేస్తూ ఉండాలని చెప్పాను. మీరు ఆ పని చేసి ఉంటారని ఆశిస్తున్నాను. ఓకే, లెట్ us స్టార్ట్, కంటిన్యూ ద క్లాస్. సో నోట్ అనే పాయింట్ కింద ఫస్ట్ ఒకటి చెప్పాను, నోట్ అనే పాయింట్ కింద సెకండ్ వన్ చెప్పాను, నోట్ అనే పాయింట్ కింద థర్డ్ వన్ చెప్పాను, నోట్ అనే పాయింట్ కింద ఫోర్త్ వన్ చెప్తున్నా. సో ఇన్ జనరల్గా చూడండి, సైన్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, సైన్ ఏ అంటే సైన్ ఇంటూ ఏ అని కాదు. సైన్ ఏ అంటే సైన్ ఇంటూ ఏ అని కాదు, ఏకు సంబంధించిన సైన్ అనే రేషియో. ఏ ఏంది? యాంగిల్ ఏకు సంబంధించిన సైన్ రేషియో, ఇది సైన్ ఏ అంటాం. అంతేగాని ఇక్కడ సైన్ ఏ అంటే సైన్ ఇంటూ ఏ అని కాదు. ఒకవేళ హోల్ స్క్వేర్ రాస్తే ఏమవుతుంది, మామూలుగా ఇంటూలో కనుక అయితే ఎట్లా రాస్తాము, ఇప్పుడు చూడండి ఏబి హోల్ స్క్వేర్ అనుకోండి, ఎట్లా రాస్తాము, ఏ స్క్వేర్ బి స్క్వేర్ రాస్తాం, అంతేనా? ఏకు స్క్వేరే బికి స్క్వేరే. కాకపోతే మధ్యలో ఉండేది ఇంటూ కాదు కాబట్టి, సో సైన్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ అని చెప్పి రాయడం మనకు పరిపాటి. ఓకే, సైన్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ అంటే అర్థమైందంటే సైన్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ సైన్ ఏ అని. అంతేనా? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమి, ఏ ఇంటూ ఏ. అదేవిధంగా సైన్ ఏ హోల్ స్క్వేర్ అంటే సైన్ ఏ ఇంటూ సైన్ ఏ. సో స్క్వేర్ మామూలు జనరల్గా ఎక్కడ రాస్తామంటే ఇక్కడ రాస్తాను మధ్యలో, సైన్ స్క్వేర్ ఏ. ఇది రాయడం మనం ఇది అలవాటు చేసుకోవాలి, ఇది సంప్రదాయం ఇలా రాయడం. ఓకే, మీరు పొరపాటున ఏకు ఇక్కడ రాయకూడదు స్క్వేర్, ఇక్కడ రాయకూడదు స్క్వేర్, ఇక్కడ రాయాలి. సో సైన్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ ఏ మీన్స్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ అని. రెండు సైన్లు రెండు సార్లు మనం సైన్ ఏను మల్టిప్లై చేసుకుంటూ వచ్చేది సైన్ స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ ఏ అన్నప్పుడు సైన్ ఏ హోల్ స్క్వేర్ ఆడ కూడా అలవాటు చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా చూడండి, కాస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ రాయాలి స్క్వేర్ మధ్యలో, కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అని. సో స్క్వేర్ ఎక్కడ రాయడం మనం, మీరు మామూలుగా ఏం చేస్తారు, తెలియని వాళ్ళు ఏం చేస్తారు, కాస్ ఏ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ స్క్వేర్ అనుకుంటారు, కానీ కాదు, ఇక్కడ మధ్యలో ఇంటూ కాదు. కాబట్టి నీకు కాస్ ఏ స్క్వేర్ అన్నప్పుడు కాస్కు మాత్రమే స్క్వేర్ వస్తుంది. సో కాస్ స్క్వేర్ ఏ అని చెప్పి రాయాలా. ఓకే, కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ మీన్స్ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ. కాస్ ఏను రెండు సార్లు వేసుకొని మల్టిప్లై చేయాలి, అది కాస్ స్క్వేర్ ఏ. అదేవిధంగా ట్యాన్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ ఏ. ట్యాన్ స్క్వేర్, మనం ట్యాన్ స్క్వేర్ ఏ కూడా ట్యాన్ ఏ హోల్ స్క్వేర్ అలా కూడా రాయడం. ఇట్లా ఇస్తే ఇట్లా రాయడం నేర్చుకోవాలా, ఇట్లా ఇస్తే ఇట్లా రాయడం నేర్చుకోవాలా. సో ట్యాన్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ ఏ. సిమిలర్లీ లైక్ దిస్, అంటే మిగతా కూడా ఉన్నాయి కదండి, కాట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఏ. సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ. కొస్కెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కొస్కెంట్ స్క్వేర్ ఏ. అలా కూడా మిగతా 3 రేషియోస్ కూడా అలా రాయొచ్చు అని చెప్పి సిమిలర్లీ లైక్ దిస్ అని రాయేస్తాం. సో దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఏం లేదంటే సింపుల్గా ట్రిగ్నోమెట్రీ రేషియో ఇది కదా, 6 ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అని చెప్పాను. దీనికి హోల్ స్క్వేర్ రాసినప్పుడు ఎట్లా రాయాలంటే ఇక్కడ వస్తే స్క్వేర్, ఇక్కడ రాయాలి, ఇక్కడ అంతే, అన్నిటికీ అదే విధంగా రాస్తాం. ఓకే, సో నోట్ అనే పాయింట్ కింద 4th పాయింట్ కింద ఈ 3 రాయేసాం ప్రాపర్టీస్. ఇప్పుడు చూడండి 5th పాయింట్ రాస్తున్నా. ఆల్రెడీ పెద్ద పట్టిక వేసాను ఫస్ట్ స్టార్టింగ్, ఏమని, 1వ దానికి 5, 6వ దానికి లింక్ ఉందని. 1, 6 ఏంది, 1 ఏంది సైన్, 6 ఏంది కొస్కెంట్. సైను కొస్కెంట్ ఒకదానికి కూడా లింక్ ఉందని చెప్పి యారో మార్క్ కూడా వేశాను. మీరు ప్రీవియస్ వీడియో చూడండి, ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సైను కొస్కెంట్ ఆర్ రెసిప్రోకల్స్ అని ప్రీవియస్ క్లాస్లో చెప్పినాం. సో సైన్కు కొస్కెంట్, కొస్కెంట్కు సైన్, రెసిప్రోకల్స్ అన్నప్పుడు 1/, అని పెట్టి రాయొచ్చు అని చెప్పాను ఆల్రెడీ. ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ వీడియో చూడండి కాబట్టి. సో సైన్ ఏ ఈక్వల్ టు 1/, కొస్కెంట్, లేక కొస్కెంట్ ఈక్వల్ టు 1/, సైన్. ఈ రెండు మనం చెప్పినాం. సైన్ ఇచ్చి 1/, కొస్కెంట్, లేదా కొస్కెంట్ వచ్చి 1/, సైన్. సో సైన్ కొస్కెంట్ ఏంటి, ఒకదానికొకటి రెసిప్రోకల్స్, మ్యూచువలీ రెసిప్రోకల్స్ అవి సైన్ కొస్కెంట్. కాబట్టి 1/, అని చెప్పి రాస్తాం. సో సింపుల్గా మనం ఏం చేస్తాం, 1/, అన్నప్పుడు ఇక్కడ ఏమైతే ఉందో దీన్ని రాసి పైన పవర్లో -1 రాస్తాం. 1/, అన్నప్పుడు పైన పవర్లో -1 రాస్తాం. మీకు ఆల్రెడీ ఆ ప్రాపర్టీస్ మీకు తెలిసే ఉంటుంది. సారీ అండి, చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఇక్కడ 1/x మోడల్ కదా, ఇక్కడ ఎట్లా రాయాలంటే ఇప్పుడు కొస్కెంట్ రాసేసి కింద ఉంది కదా కొస్కెంట్ ఏ అని రాసేసి
1/, ఉన్నప్పుడు మైనస్ వస్తుందండి. 1/, ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ పైన పవర్ ఎంత ఉంది ఇక్కడ? హోల్ పవర్ 1 కదా, హోల్ పవర్ 1 కాబట్టి ఈ 1 అక్కడ వస్తుంది అంతే. సో 1/, అన్నప్పుడు మైనస్ పెట్టాలా, ఇక్కడ హోల్ పవర్ 1 కాబట్టి ఈ 1 ఇక్కడ వస్తుంది. అదే హోల్ పవర్ 2 అనుకోండి, అంటే హోల్ స్క్వేర్ అనుకోండి, ఇక్కడ 2 రాసుకోవాలా. 3 అనుకోండి, ఇక్కడ 3 రాసుకోవాలి అంతే. కాబట్టి ఇక్కడ హోల్ పవర్ 1 కాబట్టి మనము ఏం చేస్తున్నాం, పవర్ -1 పెట్టాం. అదేవిధంగా సేమ్ చూడండి, సైన్ ఏ, డినామినేటర్లో సైన్ ఏ ఉంది, అది రాసేసి 1/, అని ఉంది కాబట్టి మైనస్ పెట్టేస్తాం. సైన్ ఏకి పవర్ ఏముంది 1 కదా, సో 1 వస్తుంది. అది సైన్ ఏ పవర్ 1, పవర్ -1. ఇక్కడ 2 ఉంటే -2 వస్తుంది, ఇక్కడ 3 ఉంటే -3 వస్తుంది. ఇది చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని మళ్ళీ నేను రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు తెలిసినట్టే. సో కాజ్ ఏమి, కాజు సీకెంట్ ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అని చెప్పాను. సో కాజ్ ఏ ఈక్వల్ టు 1/sec, లేక సీకెంట్ ఈక్వల్ టు 1/cos. ఈ రెండు మ్యూచువల్లీ రెసిప్రోకల్స్ అవి. కాబట్టి 1/sec ఈక్వల్ టు సీకెంట్ రాసి 1/1 వల్ల హోల్ పవర్ -1 పెట్టాలా. హోల్ పవర్ -1 ఎక్కడ రాయాలి, మళ్ళీ ఇక్కడ రాయాలి. సీకెంట్ ఇన్వర్స్, దీన్ని ఏం చదవాలి, సీకెంట్ ఇన్వర్స్ ఏ. పవర్స్ ఏమైతే వచ్చినాయో ఆ పవర్స్ ఎప్పుడు ఏం చేయాలండి, ఇక్కడ పెట్టాలా. సో దీన్ని ఏం చదవాలా, సీకెంట్ ఇన్వర్స్ ఏ. అదేవిధంగా సీకెంట్ వచ్చి 1/cos కదా, దట్ ఈక్వల్ టు కాజ్ ఏ. 1/, ఉండడం వల్ల హోల్ పవర్ -1 రాయాలా. సో -1 మన పవర్ ఎక్కడ రాయాలా, ఇక్కడ రాయాలా, కాజ్ ఇన్వర్స్ ఏ. సో ఈ రెండు ఎట్లా రాస్తాం, కాజ్ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్, లేక సీకెంట్ ఈక్వల్ టు కాజ్ ఇన్వర్స్. ఇవి కూడా ప్రాపర్టీస్ మనకు. ఓకే, నెక్స్ట్ tan A ఈక్వల్ టు, సో tan A ఈక్వల్ టు 1/cot A తెలిసింది, లేక cot A ఈక్వల్ 1/tan A. tan cot అంటే మ్యూచువల్లీ రెసిప్రోకల్స్, ఒకదానికొకటి గుణకార విలోమాలు అని చెప్పాను. ప్రీవియస్ వీడియో క్లాస్ చూడండి, మీకు నీట్గా పట్టికేసి చెప్పున్నాను అన్ని. ఓకే, సో tan cot ఒకదానికొకటి గుణకార విలోమాలు, మ్యూచువల్ రెసిప్రోకల్స్ అవి. సో tan ఈక్వల్ టు 1/cot, లేక cot ఈక్వల్ టు 1/tan. సో 1/cot ఈక్వల్ టు 1/, అయినప్పుడు ఏం చేయాలి, ఈ cot A రాసేసి డినామినేటర్లో ఏముంది అది రాసేసి ఈ 1/, అయినప్పుడు హోల్ పవర్ -1 పెట్టాలి. సో -1 ఇక్కడ వస్తుంది, కాట్ ఇన్వర్స్ ఏ. అదేవిధంగా 1/tan, సో tan A రాసేసి డినామినేటర్ ఏమైతే ఉందో రాయాలి, హారం ఏమైతే అది రాసేసి 1/, అయినప్పుడు ఏం చేయాలా, పైన పవర్ -1 పెట్టాలి. సో -1 ఇక్కడ వస్తుంది, tan ఇన్వర్స్ ఏ. సో tan A ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్, cot A ఈక్వల్ టు tan ఇన్వర్స్. ఇలా మనము రాయడం జరుగుతుంది. సో ఒకసారి సింపుల్గా చూడండి, ప్రాపర్టీస్ మనము కంపల్సరీ నేర్చుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ రెండు ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఒకటి పవర్స్ వచ్చినప్పుడు ఎక్కడ రాయాలా, పవర్స్ వచ్చినప్పుడు ఇక్కడ మధ్యలో రాయాల్సి వస్తుంది. యాంగిల్కి రాయకూడదు పవర్, ఎప్పుడు యాంగిల్కి పవర్ రాయకూడదు. విడదీయడం కాదని చెప్పాను. సైన్ ఏ అంటే ఇక్కడ విడదీయడం, సైన్ ఇంటూ ఏ అని కాదు, సైన్ యాంగిల్ ఏ యొక్క సైన్ రేషియో అని, కాబట్టి sin² A అని చెప్పారు. పవర్ ఎప్పుడు ఎక్కడ మధ్యలో రాయాలి. నెక్స్ట్ 1/, అంటే అర్థం ఏంటంటే డినామినేటర్ ఏమైతే ఉందో అది రాసేసి 1/, ఉన్నప్పుడు మనకు ప్రాపర్టీ ప్రకారం 1/, ఉన్నప్పుడు పైన పవర్ -1 రాయాలా. ఓకేనండి, సో -1 రాయాలి. ఈ -1 పవర్ ఉండే ఎక్కడ రాయాలా, ఇక్కడ రాయాలా. చెప్పాను, స్క్వేర్ ఎట్టుకైతే మధ్యలో రాస్తున్నావో ఇక్కడ రాయాలి, సైన్ ఇన్వర్స్ ఏ. సో సింపుల్గా మనం చూసినట్టు సైన్ ఏ కొసెకెంట్ ఇన్వర్స్, సైన్ కొసెకెంట్ ఇన్వర్స్, కొసెకెంట్ సైన్ ఇన్వర్స్, సైన్ కొసెకెంట్ ఒక రిలేషన్. నెక్స్ట్ కాజు సీకెంట్, కాస్ సీకెంట్ ఇన్వర్స్, సీకెంట్ కాజ్ ఇన్వర్స్, కాజు సీకెంట్. ట్యాన్ కాట్ ఒకటి, ట్యాన్ కాట్ ఇన్వర్స్, కాట్ ట్యాన్ ఇన్వర్స్. సో ఈ రెండు గుర్తు మనం ఆల్రెడీ పట్టికేసాను. 1, 6, 2, 5, 3, 4 ఇలా నేను పట్టికేసి చెప్పున్నాను. ఆ పట్టిక ఒకసారి మళ్ళీ మీరు రెఫర్ చేయండి. ఓకే, సో నోట్ అనే పాయింట్ కింద ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి, ట్రిగ్నామెట్రీలో అసలు ట్రిగ్నామెట్రీ రేషియోస్ దేని మీద బేసిక్ చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ మీదే మనకు ట్రిగ్నామెట్రీ రేషియోస్ అన్నీ వస్తాయి. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ లేకపోతే ట్రిగ్నామెట్రీ లేదు అసలు. ఓకేనా. సో లంబకోణ త్రిభుజం అని చెప్తాం తెలుగులో. సో మీకు చెప్పాను, ఎప్పుడైతే మనము లంబకోణ త్రిభుజం వేసామో మీకు బిలో 10th క్లాస్ నుంచి, అంటే 9th, 8th, 7th, 6th అట్లా ఒక మాట వస్తుంటుంది, పైథాగరస్ అనే సైంటిస్ట్ నేమ్ ఎప్పుడు కనబడుతూ ఉంటుంది, ఎప్పుడు వినబడుతూ ఉంటుంది. పైథాగరస్ అనే సైంటిస్ట్ నేమ్ ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు, లంబకోణ త్రిభుజం ఉన్నప్పుడు పైథాగరస్ థియరం అనే మాట మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇక్కడ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో పైథాగరస్ థియరాన్ని ఎప్పుడు వాడుతూనే ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి, పైథాగరస్. మళ్ళీ ఏంటి పైథాగరస్,
సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. చెప్పాను ట్రిగ్నామెట్రీ బేస్ అయ్యేదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఏం చెప్పినాం, ఎట్లా చెప్పినాం? రైట్ యాంగిల్ బి దగ్గర వచ్చి ఇలా వేస్తున్నాం సింబల్ 90 degrees. ఇది ఇలా సింబల్ మామూలుగా ఇట్లా వేస్తే మామూలు యాంగిల్, అది ఇట్లా వేస్తే 90 degrees అని. మరి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకంటే ఒక యాంగిల్ 90 degrees కాబట్టి, లంబ కోణము ఒక కోణం 90 degrees కాబట్టి, మరి ఎప్పుడైతే 90 degrees ఎదురుగా ఉన్నటువంటి ఈ సైడ్ ఏమంటామంటే హైపోటెనస్ అంటాం. ఆల్రెడీ చెప్పాను నేను ఈ విషయం. హైపోటెనస్ అంటే తెలుగులో కర్ణము, కాన్ రాశాను, కర్ణము. 90 degrees ఎదురుగా ఉన్నటువంటి ఈ భుజాన్ని, ఈ సైడ్ ఏమంటాం హైపోటెనస్ అంటాము. మిగిలిన సైడ్ రాస్తాం, సింపుల్గా సైడ్ రాస్తాం. యాంగిల్ బట్టి ఆపోజిట్ అడ్జసెంట్, అది కూడా మీకు చెప్పాను, అది మళ్ళీ యాంగిల్ బట్టి రాస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ సింపుల్గా 90 degrees ఎదురు ఉండడాన్ని హైపోటెనస్ అంటాం, కర్ణం అంటాం. మిగిలిన సైడ్స్ భుజాలు, ఇదొక భుజం ఇదొక భుజం. సో 90 degrees ఎదురుగా ఇది ఉంది కాబట్టి ఇది కర్ణం, హైపోటెనస్. ఏది ఏసీ, ఏసీ వచ్చి కర్ణం. మిగిలిన బీసీ ఒక భుజము, ఏబి ఇంకో భుజం. ఏబి ఒక సైడ్, బీసీ ఒక సైడ్. చూడండి, ఏబి ఒక సైడ్ ఒక భుజం, బీసీ ఇంకొక సైడ్. ఇది కూడా భుజమే, కానీ దీనికి ఏం పేరు? కర్ణము, హైపోటెనస్ పేరు. ఎందుకు? రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండేటువంటి భుజం, దీనికి సపరేట్ పేరు ఉంది, హైపోటెనస్ అంటాం, కర్ణము అంటాం. సో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ థీరం ఏం చెప్తాంది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఖచ్చితంగా ఇది నేర్చుకోవాల్సిందే మీరు. ఇది ఇప్పుడు వస్తుంటే మీకు బిలో క్లాసెస్ వచ్చి, బిలో 10th క్లాస్ వచ్చింటాయి మీకు, బట్ ఇది లేదే ఇప్పుడు అసలు ఏమీ చేయలేం. కాబట్టి ఒకసారి మళ్ళీ రాస్తున్నా. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. తెలుగులో ఏమంటాం? కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది అయితే మేము అప్పట్లో తెలుగు మీడియం వాళ్ళు నోటెడ్ ఇది. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకే, సో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఏంది ఇక్కడ ఈ ఫిగర్లో? ఏసీ కదా. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ ఎంత? ఏబి, ఇది రాశాను, ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఎంత? బీసీ స్క్వేర్. సో పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెనస్ స్క్వేర్, దీని స్క్వేర్ ఈక్వల్ టు దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్. అంతే, అయిపోయింది. సింపుల్ అండి. ఇది పొడవైన భుజం, ఒక లంబకోణ త్రిభుజంలో, ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో లెంత్ ఎక్కువగా ఉండేటువంటి భుజం ఏది? హైపోటెనస్. అది దాని స్క్వేర్ ఈక్వల్ టు ఏదైతే ఉంటుందో హైపోటెనస్, దాని స్క్వేర్ ఈక్వల్ టు మిగతా సైడ్స్ ఈ దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్. అంతే అండి, ఈ రెండు కలిపి రాస్తే సరిపోతుంది. సో కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ భుజము స్క్వేర్. సో మనము ఇది ఫిగర్ పక్క రాస్తాం. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఒక సైడ్ ప్లస్ బీసీ స్క్వేర్ అని చెప్పి రాయడం జరిగింది. దిస్ ఈజ్ పైథాగరస్ థీరం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లేదే మనకు ట్రిగ్నామెట్రీనే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీరు నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ మళ్ళీ నోట్ అనే పాయింట్స్ చేస్తాను. సార్ ఏంది బా ఇన్ని నోట్ అనే పాయింట్స్ పెట్టాను అనుకోవచ్చు మీరు. పూర్తి కాన్సెప్ట్ అందించాలా అనేటువంటి ఆసక్తితో నేను నోట్ అనే పాయింట్స్ కొన్ని ఎక్కువ చెప్తున్నా. ఇది సిలబస్లో ఉందా లేదా, ఒక మార్క్ ఇస్తారా లేదా అనవసరం, మీకు పూర్తిగా తెలియాలి కాన్సెప్ట్. అందుకే కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేశాను. ఈవెన్ టెక్స్ట్ బుక్లో ఉండే పాయింట్సే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు, అడగకపోవచ్చు, పక్కన పెట్టండి. మీకు సబ్జెక్ట్ తెలియాలా, అందుకోసం చెప్తున్నా. నేను చెప్పాను ముందే, మీరు నోట్బుక్ రాసుకోవాలా. నేను రాసే నోట్బుక్ మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. లైఫ్ లాంగ్ మ్యాథ్స్తో మీరు జీవితాన్ని కొనసాగిస్తున్నంత కాలం, మ్యాథ్స్తో ప్రయాణిస్తున్న కాలం, ఆ కాలం అంతా నా నోట్స్ మీకు ఉపయోగపడుతూనే ఉంటుంది. అందువల్ల నీట్గా నోట్బుక్ రాసుకోండి. ఎప్పుడైనా మీకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లోనో, డిగ్రీలోనో, బీటెక్లోనో, ఇంకో చోట ఎక్కడ రెఫరెన్స్ అవసరం అవుతుంది. అప్పుడు నోట్బుక్ పక్కన పెట్టుకుంటే ఈజీగా మనం రెఫర్ చేస్తానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నోట్. ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ అండ్ కాజ్ ఏ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. సైన్ ఏ వాల్యూ కానీ కాస్ ఏ వాల్యూ కానీ ఎప్పుడంట ఒకటి కానీ ఒకటి కంటే తక్కువ కానీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్. దాని వాల్యూస్ ఎప్పుడు కూడా సైన్ ఏ వాల్యూ కానీ కాస్ ఏ వాల్యూ కానీ ఎప్పుడు కూడా 1 అన్నా ఉంటుందంట, లేకుంటే 1 కన్నా తక్కువ అన్నా ఉంటుందంట. 1కు మించదు. ఓకే, అది నోట్ కింద రాస్తున్నాము. అది ఎట్లా ఏం కదా అంటే మనకు కొన్ని పట్టికలు ఉంటాయి, అక్కడ చెప్తాం. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సైన్ ఏ కాజ్ ఏ వాల్యూస్ ఎప్పుడు 1 కానీ 1 కంటే లోపల కానీ ఉంటాయి. అది నెక్స్ట్
సైన్ ఏ ఈజ్ నాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ సైన్ అండ్ ఏ. ఇంతకుముందు చెప్పాను సైన్ ఏ అంటే సైన్ ఇంటూ ఏ అని కాదు, అది చెప్పాను. సైన్ ఏ ఈజ్ నాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ సైన్ అండ్ ఏ. సైన్ ఏను విడగొట్టకూడదు, సైన్ వేరు ఏ వేరు కాదు, అది ప్రోడక్ట్స్ కాదు, మధ్యలో ఏం లేదని సైన్ ఇంటూ ఏ అని చెప్పి చదవకూడదు, అటు రాయకూడదు. కాబట్టి ఇట్స్ నాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ సైన్ అండ్ ఏ. వీటి యొక్క లబ్ధం సైన్ ఏ యొక్క లబ్ధం కాదు సైన్ ఏ అనేది, యాంగిల్ ఏ యొక్క రేషియో ఇది, సైన్ రేషియో ఇది. ఓకే, నెక్స్ట్ ది ఏన్షియంట్ ఇండియన్ ఆర్యభట్ట రోట్ ఆర్యభట్టియం. ఇది ఎందుకు రాశానంటే మహానుభావుడు మన భారతీయ గణిత శాస్త్రవేత్త, ఏన్షియంట్ ఇండియన్, పాత కాలంలో ఉన్నటువంటి ప్రాచీన కాలపు భారత శాస్త్రవేత్త అయిన, ఖగోళము గణితము మహానుభావుడు ఆర్యభట్ట పేరు ఖచ్చితంగా మనము వినాల్సిందే. ఆ పేరు ఒకసారి మనం చూడాలా, ఆ చదవాలా, వాళ్ళ గురించి మనము చదవాలా. అందుకే ఈ ట్రిగ్నామెట్రీ సంబంధించి కానీ ఇంకా దేనికి సంబంధించి కానీ అట్లా వెళ్ళేటప్పుడు ఒకసారి ఆర్యభట్టను మనము మననం చేసుకోవాలి. అది కాక ఇండియన్ సైంటిస్ట్ అతను, ఆయన మహానుభావుడు, భారతీయ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, ఎన్నో గ్రంథాలు రచించాడు. ఆయన రచించిన ఫేమస్ గ్రంథం వచ్చి ఆర్యభట్టియం. ఈ ఆర్యభట్టియం గ్రంథంలో చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ మనము ఆ విశేషాలు చదవడానికి సపరేట్ గ్రంథం ఉంది ఆర్యభట్టియం. ఆ గ్రంథంలో మనం వెళ్తే మనకు అన్ని విశేషాలు తెలుస్తుంది. బట్ ఏంటంటే ట్రిగ్నామెట్రీ చెప్తున్నాం కాబట్టి మనం కొద్దిగా ఒక్కసారైనా కనీసము మన భారతీయ గణిత శాస్త్రవేత్త నువ్వు ఖచ్చితంగా మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆర్యభట్ట పేరు రాయడం జరిగింది. ఆర్యభట్ట గణిత శాస్త్రాన్ని చేసిన సేవలు చాలా అపూర్వమైనవి, కొనియాడదగినవి. కాబట్టి ఆయన పేరు మనం స్మరిస్తున్నాం. ఆర్యభట్ట ఏం రాశారండి? ఆర్యభట్టియం అనే గ్రంథం రాశారు. ఓకే, నెక్స్ట్ ఎడ్మండ్ గుంటర్ యూజ్డ్ ద అబ్రివేటెడ్ వర్డ్ సైన్ అండ్ జోనాస్ మూరే యూజ్డ్ ద అబ్రివేటెడ్ వర్డ్ కాస్. సైన్ కాజ్ అనేటువంటి వర్డ్స్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయినటువంటి ఎడ్మండ్ గుంటర్ అనే వ్యక్తి సైన్ అనేటువంటి వర్డ్ వాడినాడంట, అబ్రివేటెడ్ వర్డ్. నెక్స్ట్ అదేవిధంగా కాస్ అనే వర్డ్ వాడింది ఎవరంటే మూరే, జోనాస్ మూరే, ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఇతను. సో వీళ్ళు సైన్ అన్న వర్డ్ ఈయన వాడినాడు, అదేవిధంగా కాస్ అనే వర్డ్ మూరే వాడడం జరిగింది. సో జస్ట్ ఊరికే కాన్సెప్ట్ తెలియడానికి మాత్రమే ఇది నేను చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి మనం ప్రాబ్లమ్స్కి వెళ్తున్నాం. సో ఇంకా ఫార్ములాస్ అయిపోలేదు, ఇంకా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడల్లా ఏం చేయాలి, మీరు వైట్ పేపర్లో రాసుకోని ఉండాలి. అన్నీ ఫస్ట్ ఫార్ములా కానించి మధ్య మధ్యలో వచ్చే ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాసి పెట్టుకుంటే ఈ ట్రిగ్నామెట్రీ అయిపోయేటప్పటికి దండిగా వస్తాయి ఫార్ములాస్. అవి నువ్వు ఎన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉంటే నీకు అంత ఈజీ అయిపోతుంది. చెప్పే కదా ప్రాబ్లం టు ప్రాబ్లం కొద్దిగా వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ రావాలంటే నీకు ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తు రావాలి. ఓకే, సో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. గివెన్ tan A = 4/3 ఫైండ్ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. సో tan A = 4/3 వాడు ఇచ్చేసాడు. వేరే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాయమన్నాడు. వేరే ఏంటి, tan A ఇచ్చాడు, మిగతా ఏంటి sin A రాయాలా, cos A రాయాలా. tan A ఇచ్చేసాడు, అది రాయాల్సిన అవసరం లేదు. తర్వాత cot A రాయాలా, తర్వాత సీకెంట్ రాయాలా, కోసికెంట్ రాయాలా. ఒకటి ఇచ్చాడు, మిగతా 5 రేషియోస్ మనం రాయమన్నాడు. సో ప్రాబ్లం చేస్తున్నాం చూడండి. గివన్ tan A = 4/3 వాడు ఇచ్చింది రాసాము. వీ నో దట్ tan A మామూలుగా tan A ఫార్ములా ఏంటండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అవునా, tan A ఫార్ములా మనం ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో నేను చెప్పాను ముందే, ట్రిగ్నామెట్రీలో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీదే బేస్ ఏంటి ఏదైనా. సరే ఓకే, మనకు చెప్పాను కదా పైథాగరస్ థీరం వాడాలని చెప్పాను. సో పైథాగరస్ థీరం ఇంతకుముందు చెప్పాను. సో హైపోటెనస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. మరియు రైట్ యాంగిల్ గీసుకున్నాం చూడండి. రైట్ యాంగిల్ ABC గీసాం. ఇక్కడ బి దగ్గర రైట్ యాంగిల్ పెట్టాను. మన ఇష్టం ఎక్కడ పెట్టు, మీ ఈడ బొమ్మ ఎట్టు కూడా వేసుకోవచ్చు. ఎక్కడ మీకు రైట్ యాంగిల్ అయితే ఉంటుందో దాని ఎదురుగా ఉంటుంది హైపోటెనస్. ఓకే, సో ఇక్కడ ఏ సంబంధించి యాంగిల్ మనం ఇచ్చాడు కాబట్టి బాగా చూడండి, ఏ ఇచ్చాడు కాబట్టి ఏ దగ్గర యాంగిల్ వేసాను. బాగా గుర్తుపెట్టుకోవాలా. మీరు ఒకవేళ ఏ ఇక్కడ పెట్టుకుంటే ఈడ వేసుకోవాలా. ఓకేనా?
సో ఇక్కడ ఏ ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ వేసాను యాంగిల్. సో tan A ఈక్వల్ టు 4/3. సో మనకు ఫిగర్ ఎలా ఉంటుందండి, ఇది 90 degrees. ఓకే, దీని ఎదురుగా ఉండేది హైపోటెనస్. ఓకే, అది రాసేసాం. ఇప్పుడు tan A ఉంది, ఏ దగ్గర యాంగిల్. సో చెప్పాను, ఏకు ఎదురుగా ఉండేది ఆపోజిట్, ఎదురుగా ఉండేది ఎదుటి భుజం ఆపోజిట్ సైడ్, ఏకు ఆనుకో ఉండేది అడ్జసెంట్. అయిపోయి ఏకు ఎదురుగా ఉండేది ఆపోజిట్, ఏకు ఆనుకో ఉండేది అడ్జసెంట్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎదుటి భుజము ఆసన్న భుజం, ఆసన్న భుజం ఆనుకొని ఉండేది. సో ఏకు ఎదురుగా ఆపోజిట్, ఏకు ఆనుకొని అడ్జసెంట్ వాడిచ్చాం. మన ఫార్ములా ఏంది, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ సైడ్ ఎంత మనకు 4 ఇచ్చాడు, అడ్జసెంట్ 3 ఇచ్చాడు. కంపేర్ చేసుకోండి, ఆపోజిట్ 4, 3 వచ్చి అడ్జసెంట్, అవునా. సో ఎదురుగా ఇక్కడ 4 రాశాను, అడ్జసెంట్ 3. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, హైపోటెనస్ కనుక్కోవాలా. హైపోటెనస్ కనుక్కోవాలి ఫార్ములా ఏంటి, పైథాగరస్ థీరం వాడుకోవాల్సిందే, తప్పదు. సో పైథాగరస్ థీరం నుంచి హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఇంతకుముందు చెప్పాను. సో ఫార్ములా ఏంది, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ సైడ్ దీన్ని స్క్వేర్ చేయాలా, దాన్ని స్క్వేర్ చేయాలా. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి, ఏబి ఎంత అండి, ఏబి 3 వచ్చింది. సో 3 స్క్వేర్ ప్లస్ బీసీ 4 స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 4 స్క్వేర్ ఎంత 16. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 ఎంత 25. సో దెర్ఫోర్ ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ అటుపక్క పంపిస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, స్క్వేర్ ఇటుపక్క పంపించేస్తే స్క్వేర్ రూట్. దెర్ఫోర్ ఏసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25. దెర్ఫోర్ ఏసీ ఈక్వల్ టు రూట్ 25 వాల్యూ ఎంత అండి 5. మామూలుగా స్క్వేర్ రూట్ రాసినప్పుడు +r-5 రాస్తాం, +r- రాయాల. కాకపోతే ఇది లెంత్ కదా, పొడవు ఎప్పుడు నెగిటివ్ రాయకూడదు. పొడవులు, దూరాలు, డిస్టెన్స్లు ఇవి నెగిటివ్ వాల్యూస్ రాయకూడదు, కాబట్టి +5 రాయాలి ఆన్సర్. ఓకే, సో ఏసీ వాల్యూ రూట్ 25 దట్ ఈక్వల్ 5. ఏసీ వచ్చేసింది, ఏసీ ఉంది ఇక్కడ హైపోటెనస్. సో హైపోటెనస్ వాల్యూ 5 రాసేసాను. ఓకే, సో హియర్ హైపోటెనస్ ఈక్వల్ టు 5 ఇది వచ్చింది. అండ్ అకార్డింగ్ ద ప్రాబ్లం, ఏంటి, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, అది రాసాం. ఆపోజిట్ సైడ్ ఈక్వల్ టు 4, అడ్జసెంట్ ఎంత 3. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా. ఓకే, సో చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు 3 సైడ్స్ ఉంటాయి కదా. 3 సైడ్స్ లో ఒకటి హైపోటెనస్, ఒకటి ఆపోజిట్, ఒకటి అడ్జసెంట్, అన్ని వచ్చేసాయి. సో ఏకెదురుగా ఆపోజిట్ 4 వచ్చేసింది, వాడే ఇచ్చాడు. అడ్జసెంట్ 3 వాడే ఇచ్చాడు. హైపోటెనస్ మనం కనుక్కున్నాం ఎంత 5. సో 3, 4, 5 ఇవి వచ్చేసాయి. ఇంకా ఇవి కనుక ఉంటే ఎన్ని రేషియోలు అన్ని కనుక్కోమంటే అన్ని చేసేయచ్చు. అంతే, మనకు కావాల్సిన 3 కదా, అడ్జసెంట్, ఆపోజిట్, హైపోటెనస్. ఇవి కనుక ఉంటే ఏ రేషియోను మనం, వాడు అడిగింది ఏ రేషియోను మనం అన్ని వరుసగా రాసుకోవచ్చు. ఓకే, సో మిగతా ట్రిగ్నోమెట్రీ రేషియోస్ రామన్నాడు, రాస్తున్నాం. చూడండి, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి మనకు 3 వచ్చేసాయి. ఏంటి, హైపోటెనస్ వచ్చింది, ఆపోజిట్ వచ్చింది, అడ్జసెంట్ వచ్చింది. ఇంకా వాడు ఏంటంటే అడిగిన రాసేస్తుంటాం. సో మిగతా చూడండి, సైన్ ఏ ఈక్వల్ టు, సైన్ ఏ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్, ఏకు ఎదురుగా ఆపోజిట్ ఏం 4, హైపోటెనస్ ఎంత 5. సో 4/5 అది వచ్చేస్తుంది, 4/5. నెక్స్ట్ కాస్ అన్ని రాస్తున్నాం. కాస్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెనస్. సో ఏకు అడ్జసెంట్ ఏం ఆనుకోండేది 3, ఇది 3, హైపోటెనస్ 5. సో 3/5 అది రాస్తాం, 3/5. నెక్స్ట్ కాట్ ఏ ఈక్వల్, ట్యాన్ ఆల్రెడీ ఇచ్చాడు, కాట్ ఎట్ వస్తుంది రివర్స్ చేయాలి అంతే. కాట్ ఏ ఈక్వల్ టు ట్యాన్ ఏ ఇచ్చాడు, కాట్ ఏమవుతుంది రివర్స్ చేస్తే 3/4 అంతే. ఫార్ములా పక్క రాసినట్టయితే కాట్ ఏ ఫార్ములా ఏమో అడ్జసెంట్ బై ఆపోజిట్. సో అడ్జసెంట్ బై ఆపోజిట్, అడ్జసెంట్ ఏం 3, ఆపోజిట్ 4, 3/4. ఓకే, సో ఇవన్నీ మనము ఫార్ములాస్ వస్తే ఈజీగా రాసేస్తాం. నెక్స్ట్ సీకెంట్ ఈక్వల్ టు, సీకెంట్ ఫార్ములా హైపోటెనస్ బై అడ్జసెంట్. హైపోటెనస్ ఎంత 5/5 బై అడ్జసెంట్ ఎంత 3. సో 5/3. నెక్స్ట్ కోసెకెంట్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్, హైపోటెనస్ ఎంత 5 బై ఆపోజిట్ ఎంత 4. సో అన్నీ వచ్చేసాయా, మొత్తం 6 ట్రిగ్నోమెట్రీ రేషియోస్ కదా. ఒకటి వాడే ఇచ్చాడు, మిగతా 5 రాసాం చూడండి, 1, 2, 3, 4, 5, ఇది ఒకటి 6, మొత్తం 6 వచ్చేసాయా. సో ఆడికి ప్రాబ్లం అయిపోయింది. సో మనము చేయాల్సిన పని, వాడు ఒక రేషియో ఇస్తాడు, మిగతా రాయమన్నప్పుడు ఏం చేయాలా, వాడు ఏది ఇచ్చాడో చూసుకొని 3లో 3 సైడ్స్లో 2 వస్తాయి మనకు, ఒకటి కనుక్కోవాలి.
ఈ 1 ఎలా కనుక్కుంటాము? పైథాగరస్ థీరం వాడుకోవాలా. పైథాగరస్ థీరం వాడుకుంటే ఇంకొక సైడ్ వచ్చేస్తుంది. మొత్తం 3 తెలిసిపోతాయి. 3 తెలిసినప్పుడు ఇంకా వాడు ఏమన్నాడు కానీ ఒక హైపోటెనస్ ఉంటుంది, ఒక అడ్జసెంట్ ఉంటుంది, ఒక ఆపోజిట్ ఉంటుంది. ఈ 3గా తెలిసిపోయిందంటే ఇంకా వాడు ఎన్ని రేషియోస్ ఇచ్చినా, ఎన్ని రేషియోస్ కనుక్కోమని చెప్పినా మన ప్రాబ్లం అనేది ఈజీగా చేసేయచ్చు. ఇంకొక సింపుల్గా చెప్తాను చూడండి. ఈ పైథాగరస్ థీరము అవన్నీ మనకు మీకు చూడడానికి ఏమవుతుందంటే లెంత్లా కనబడుతుంది. ఓఎమ్మ హైపోటెనస్ స్క్వేర్, ఒక సైడ్ స్క్వేర్ పెట్టి మళ్ళీ ఇంకోటి సైడ్ కనుక్కోవాలంటే నీకు లెంత్లా కనబడుతుంది చూసడానికి. చేసేటప్పుడు ఏం లేదు. ఒకవేళ ఈ స్టెప్స్ అన్నీ కట్ చేయాలంటే మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఇదే ప్రాబ్లం ఇంకో విధంగా ఎట్ట చేయొచ్చు. సింపుల్ ప్రాసెస్ చూడండి. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడండి? tan A = 4/3. అవునా? ఫస్ట్ మీరు ఏం చేస్తారు? tan A = ఏకు ఎదురుగా ఉండే యాంగిల్. సో ఇది 4 అడ్జస్టెంట్, ఇది సారీ ఆపోజిట్ కదండి, ఆపోజిట్ 4, ఆపోజిట్ 4, కింద ఉండే అడ్జసెంట్ 3, 4 ఏకు ఎదురుగా ఆపోజిట్ 4, అడ్జసెంట్ 3 రాయేసారా? ఇవన్నీ మనం నెక్స్ట్ ఇంకో సైడ్ ఎలా కనుక్కుంటాం? పైథాగరస్ థీరం యూస్ చేసి కనుక్కుంటాం. ఇవన్నీ కనుక్కోవాల్సిన డైరెక్ట్ కూడా వేసేయచ్చండి, తప్పేం లేదు. పైథాగరియన్ నెంబర్స్ అంటాం, పైథాగోరియన్ ట్రిపుల్ అంటాం. పైథాగోరియన్ ట్రిపుల్ అండ్ సింపుల్ పైథాగోరియన్ నెంబర్స్ అంటాం. పైథాగరస్ సంఖ్యలు, లేదా పైథాగోరియన్ సంఖ్యలు అట్లా ఎట్లయినా మీరు ఎట్లా చెప్పినా ఏం కాదు. సో ఈ పైథాగోరియన్ నెంబర్స్ ఏంటంటే 3, 4, 5 ఒక సెట్ అండి. 3, 4, 5 ఒక సెట్ అంటే 3, 4, 5 ఇవి ఉన్నాయి కదండి. ఇవి ఒక సెట్ అంటే అర్థం ఏంటంటే ఈ మూడిట్లో ఈ 3 ఒక సెట్ అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సపోజ్ మనకు 5 అనేది ఇక్కడ అన్ని చూడండి, అన్నిట్లో కూడా పెద్దది 5 కదా. 5 లెంత్ ఎక్కువగా ఉండేది హైపోటెనస్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా 2 ఒక సైడ్ ఇంకొక సైడ్, ఇది ఒక ఆపోజిట్ ఒక అడ్జసెంట్. ఇప్పుడు చూడండి 3, 4 ఇస్తే ఇక్కడ చూడు 3, 4 ఇచ్చాడా, ఇంకోటి ఏంది ఆటోమేటిక్గా 5 రాసేయండి అంతే. మీరు ఇది ఎట్ట కనుక్కున్నా ఇంతకుముందు మన ప్రాబ్లంలో హైపోటెనస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ రాసుకొని లాక్కుంటూ వస్తేమో లాస్ట్లో √25 వచ్చింది. √25 5 రాసామా? ఇవన్నీ స్టెప్స్ కట్ చేసి సింపుల్గా హైపోటెనస్ = 5 రాసేస్తాం. అయిపోయి మొత్తం మనకు తగ్గిపోయింది ప్రాబ్లం. సో 3, 4 ఇచ్చినా అనుకోండి ఇంకోటి 5 ఉంటుంది. లేక 5, 4 ఇచ్చినా అనుకోండి, ఈ 2 ఇచ్చినా అనుకోండి ఇంకోటి 3 ఉంటుంది. అంటే 5, 4 ఇచ్చినా అనుకోండి, అంటే ఒక హైపోటెనస్ ఒక సైడ్ ఇస్తే ఇంకో సైడ్ ఎంత అంటే చేయకుండా చెప్పచ్చు 3. ఒక 5, ఒక 3 ఇచ్చినా అనుకోండి ఇంకొక సైడ్ ఎంత 4. ఓకే. సో 3, 4 ఇచ్చినా అనుకోండి హైపోటెనస్ ఎంత 5, అండ్ ఇంకో సైడ్ ఎంత 5. లాంగెస్ట్ ఏదైతే ఉంటుందో అది హైపోటెనస్ అంట. 3, 4 ఇస్తే 5, లేక 5, 4 ఇస్తే 3, ఒక 3, 5 ఇస్తే 4. ఇది ఒక సెట్ అన్నమాట. ఒక త్రయము అంటాం తెలుగులో. ఈ పైథాగరస్ సంఖ్యలు. సో మీరంతా చేయాల్సిన అవసరం లేకుండా పైథాగరస్ థీరాన్ని యూస్ చేసి హైపోటెనస్ = సైడ్ స్క్వేర్ ఇలాంటి అంతా రాయకుండా సింపుల్గా 3, 4 ఇచ్చాడా 5 రాసేయండి, లేక 5, 4 ఇచ్చాడా 3 రాయండి, 5, 3 ఇచ్చాడా 4 రాయండి. ఇలా మనకు ఈ సెట్ గుర్తుపెట్టుకోండి. 3, 4, 5 ఇది ఒక సెట్. ఇంకా దండిగా ఉన్నాయండి సెట్లు. ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తూ ఉంటాం. ఓకే. ఇంకా వేరే పైథాగరియన్ నెంబర్స్ ఉన్నాయి, అవి వచ్చినప్పుడు మళ్ళీ అవి ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. సో ఒక సెట్ వచ్చింది. ఏంటి ఆ సెట్? 3, 4, 5 ఒక సెట్. ఇంకా నీకు 5 వచ్చి రాసేసాం అనుకోండి, ఇది 5 రాసేసాం అనుకోండి, అయిపోయింది. ఇప్పుడు ఫిగర్ వేసేయడము, వాడు ఇచ్చిన దాన్ని బట్టి చూడండి, సింపుల్ చూడండి. 4/3 ఇచ్చాడా, ఇంకోటి ఏమి హైపోటెనస్ 5, అయిపోయి ఫస్ట్ ఫిగర్ వేసుకో. ఫస్ట్ ఫిగర్ వేసేస్తే సో ఏకు ఎదురుగా 4 రాసావా, ఏకు ఆనుకొని 3 రాసావా, ఇంకోటి ఆటోమేటిక్గా 3, 4 తర్వాత 5 వస్తుంది. 5 రాసేయండి. ఈ 3 వచ్చేసిన తర్వాత వాడు సైన్ అడగని, కాజ్ అడగని, కాట్ అడగని, సీక్రెట్ ఏమని అడగని, సైన్ ఈక్వల్ ఏమవుతుంది? సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ అడ్జసెంట్ బై హైపోటెనస్ 3/5. ఓకే. ఇంకా tan అడిగినా అనుకో, tan ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్ 4/3. కాట్ ఫార్ములా అడ్జసెంట్ బై ఆపోజిట్ 3/4. ఇట్లా వాడు ఈ సీకెంట్ అడిగిన క్వశ్చన్ ఏది అడిగిన ఫార్ములాస్ మనకు తెలుసుంటాయి కాబట్టి ఈ 3 కనుక ఫస్ట్ ఈ 3 రాసేయాలి. వాల్యూస్ రాసేస్తే ఇంకా వాడు ఏది అడిగినా మనం వరుసగా రాసుకుంటూ పోతాం. సో ఇది ఒక టెక్నిక్ అండి.
సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పైథాగోరియన్ నంబర్స్ ఒక సెట్ ఇప్పుడు వచ్చేసింది ఏంది 3, 4, 5 ఒక సెట్. ఏం చేయకుండానే మనం చెప్పేసేయచ్చు. ఓకే. సో మీరు ట్రిగ్నామెట్రీ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా ఒక 4 క్లాసెస్, ఇది 4th క్లాస్. మీరందరూ ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలంటే మనకు ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. మీరు ప్రాబ్లం వచ్చి పక్కన నోట్బుక్లో రాసుకుంటా ఉంటారు అనుకుంటారు, నమ్మకం ఉంది నాకు. చేయండి, చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే. మీకు అర్థం కాలేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి, మళ్ళీ చెప్తాను నేను, ఎన్నిసార్లు చెప్తాను. బట్ కాన్సన్ట్రేషన్ పెట్టి విన్నా, కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు చదివినా ఈజీగా ఉంటుంది. మీరు వినకపోయినా, మీరు ప్రాక్టీస్ చేయకపోయినా చాలా కష్టంగా ఫీల్ అవుతారు ట్రిగ్నామెట్రీ. ఓకేనా, ఏం లేదు దీంట్లో. ఓకేనా. కాబట్టి మీరు ఇంతవరకు నా వీడియోస్ చూస్తూనే ఉన్నారు చాలామంది, బట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు. అదేవిధంగా షేర్ చేయడం, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు ఒక 4 ముక్కలు నేర్చుకుంటారు కదా, కొద్దిగా మ్యాథ్స్ అని నేర్చుకుంటారు కదా వాళ్ళు కూడా. సో మీ ట్రూ ఫ్రెండ్స్, మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళకు ఖచ్చితంగా మీరు షేర్ చేస్తే తెలియని టాపిక్ కొద్దిగా నేర్చుకుంటారు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఏంటంటే నోట్ అనే పాయింట్స్ కానిచ్చి మీకు మొత్తం సబ్జెక్ట్ అంతా ఇచ్చేస్తున్నా. కాబట్టి నా నోట్బుక్ చాలా వాల్యుబుల్ అని నేను భావిస్తున్నా. అదేవిధంగా మీరు కూడా భావిస్తారు ఖచ్చితంగా. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా తెలుసుకుంటారు కదా విషయం. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.